బనకచెర్ల ప్రాజెక్టును నిర్మించకుండా కలిసి పోరాటం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఎంపీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల ఎంపీలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రత్యేక అతిథులుగా హాజరు కావాలని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. ఏపీ నిర్మించ తలపెట్టిన గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకి సంబంధించి తెలంగాణలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. ఎస్ విజయ చంద్రిక, మరి కాసేపట్లోనే ఆల్ పార్టీ ఎంపీల సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందినటువంటి ఎంపీలంతా కూడా సచివాలయానికి చేరుకున్నారు. అందులో భారతీయ జనతా పార్టీ నుంచి డీకే అర్ణ, రఘునందన్ రావు హాజరయ్యారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వద్యరాజు రవిచంద్ర, దామోదర్ రావు హాజరయ్యారు. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, రఘురామ్ రెడ్డి, ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటికే సచివాలయానికి వారంతా కూడా చేరుకున్నారు. 4వ ఫ్లోర్లోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్లో ఈ సమావేశం జరుగుతుంది. ఆల్ పార్టీ నేతల సమావేశం. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లోనే ఆయన కూడా రాబోతున్నారు. సో ఈ సమావేశంలో ముఖ్యంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ బనకచెర్ల ఏపీ నిర్మించ తలబెట్టినటువంటి బనకచెర్ల గోదావరి లింక్ ప్రాజెక్టు వల్ల తెలంగాణకి జరిగేటువంటి నష్టానికి సంబంధించి ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి స్వరూపం పైన ఒక పవర్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. దాంతోపాటుగా ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అసలు ప్రభుత్వ పక్షాన అటు ఏపీ దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో దాన్ని అడ్డుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది, అసలు ఏం ప్రయత్నాలు చేయడం లేదు, చేష్టలుడికి చూస్తుంది అనేటువంటి విమర్శల్ని తీవ్రంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేసింది, అడ్డుకోవడం కోసం అభ్యంతరాలు చెప్తూ కేంద్రానికి ఎన్నిసార్లు లేఖలు రాసింది, ఏం చేసింది, ఎలాంటి ప్రయత్నాలని చేస్తూ ఉంది అనేటువంటి విషయాల్ని సమగ్రంగా ఈరోజు ఆల్ పార్టీ సమావేశంలో వివరించబోతా ఉన్నారు. దాంతోపాటుగా అసలు ఈ ప్రాజెక్టును నిర్మించకుండా ఉండేందుకు ప్రస్తుతం కేంద్రం వద్ద ఏ విధంగా ఒత్తిడి పెంచాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఉమ్మడి కార్యాచరణతో ఏ విధంగా కేంద్రం పైన ఒత్తిడి పెంచాలనేటువంటి దానిపైన హాజరైనటువంటి ఎంపీల నుంచి అభిప్రాయాలను సేకరించి ఒక ఐక్య కార్యాచరణ రూపొందించడానికి ప్రతిపాదనని ముందు పెట్టబోతా ఉన్నారు. సో మరి ఈ సమావేశంలో పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఏం చెప్తారు అనేటువంటిది మాత్రం కొంత ఆసక్తిగా మారింది. వాస్తవానికి గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే మొదటి నుంచి అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వస్తుంది. ఏపీ 80,000 కోట్ల రూపాయలతో ప్రతి కోట్లతో ప్రతిరోజు 2 టీఎంసీల చొప్పున మొత్తంగా 200 టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రయత్నం చేస్తుందనేటువంటి ఆరోపణలని చేస్తూ ఉంది. సో అందులో భాగంగా అసలు నికర జలాలని వాడుకునేటువంటి అవకాశం లేదు. బచావత్ ట్రిబ్యునల్కి ఏపీ నిర్మించ తలపెట్టినటువంటి ఈ ప్రాజెక్టు అసలు బచావత్ ట్రిబ్యునల్కి వ్యతిరేకము, అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ చట్టానికి కూడా ఇది వ్యతిరేకంగా ఉంది. దాంతోపాటుగా అపెక్స్ కౌన్సిల్లో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అనుమతులేవీ లేకుండానే ముందుకు ఈ పిఎఫ్ఆర్ని సమర్పించిందో, పిఎఫ్ఆర్ని సమర్పించిన తర్వాత ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ని సమర్పించి ఇక నేరుగా డిపిఆర్ను కూడా సమర్పించి దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఇటీవల కాలంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రికి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. అదేవిధంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు లేఖను రాశారు. సో ఈ నిబంధనలకు ఉల్లంఘిస్తూ ప్రాజెక్టు చేపడుతున్నారు. సో ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకి తీవ్ర నష్టం జరగబోతా ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతులు ఇవ్వకూడదు, అదేవిధంగా ఆ డిపిఆర్ను అనుమతించకూడదు అనేటువంటి ఆ డిమాండ్లతో లేఖని కేంద్ర మంత్రులకి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాశారు. సో ఎప్పుడెప్పుడు దీనిపైన అభ్యంతరాలు చెప్తూ అసలు ఆ ప్రతిపాదన సిద్ధమైనప్పటి నుంచి ఏపీ ఆ ప్రాజెక్టు నిర్మించ తలపెట్టిన మొదటి నుంచి ఏ విధంగా కేంద్రానికి లేఖలు రాశారు, ఎప్పుడెప్పుడు లేఖలు రాశారు, ఎక్కడెక్కడ అభ్యంతరాలు చెప్పారనేటువంటి సమగ్రమైన వివరాలని ఎంపీలకు అందించబోతా ఉన్నారు. గతంలో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశంలో, జీఆర్ఎంబీ సమావేశంలో అభ్యంతరాలను వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి హాజరైనటువంటి అధికారులు
అభ్యంతరాలను వ్యక్తం చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖలు రాశారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖలు రాశారు. ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడు ఏమేమి లేఖలు రాశారు, వారి నుంచి ప్రత్యుత్తరాలు ఏమొచ్చాయి, ఏం సమాధానాలు వచ్చాయి, ఏపీ ఇప్పటివరకు కూడా డిపిఆర్ సమర్పించలేదు కాబట్టి వచ్చిన తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకుంటామనేటువంటి సమాధానాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ చెప్పి వీరితో అభిప్రాయాలు తీసుకొని ఒక ఉమ్మడి కార్యాచరణను ప్రకటించే దిశగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించి పూర్తి వివరాలను